అయితే వచ్చేసాము. ఆఫ్ రోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా టఫ్ ఉంది. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ట్రై చేయొచ్చు. ప్లస్ మొత్తానికైతే మన హిల్ టాప్కి అయితే వచ్చేసాము. యూ కెన్ సీ ది వ్యూ ఫ్రమ్ హియర్. సో అది వచ్చేసి మవతూరు లేక్ అనమాట. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా లేక్. సో అది లేక్ అది. ఇంకా ట్రెక్కింగ్ ఎక్కువగా ట్రెక్ చేసే వాళ్ళకైతే సో ఈ కొండ మొత్తం చుట్టేయచ్చు అనమాట. నీకు ఎక్కువ పెద్ద పెద్ద ట్రీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో వర్షాకాలం అయితే గ్రీనరీ అయితే ఫుల్ నిండిపోతుంది బాగా. ఆల్మోస్ట్ ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక లేక్ ఉంది. మొత్తం డ్రై కొద్దిగా ఉంది అంతే, వాటర్ మొత్తం చాలా తక్కువలో ఉంది. ఇక్కడ చూసారంటే మాత్రం చాలా టఫ్ ఉంది రోడ్ అయితే మాత్రము. నేనైతే బండి అక్కడే పెట్టా, చూద్దాం ఎక్కుతుందా లేదా మన బండి. రోడ్ అయితే మాత్రం చాలా టఫ్ ఉంది ఆఫ్ రోడ్. ఎస్పెషల్లీ ఇక్కడ ఒక 3 కర్వ్స్ మాత్రం మరీ దారుణం అనమాట. ఎక్స్పీరియన్స్ లేదంటే మాత్రం చాలా కష్టం. నడుస్తుంటే కూడా స్లిప్ అవుతుంది ఫుల్గా. ఓకే, సో మొత్తానికైతే పైకి అయితే వచ్చేసాను. ఫైన్, యూ కెన్ సీ ది లొకేషన్ ఫ్రమ్ హియర్ అట్ ద టాప్. దిగడం ఈజీ అనుకున్నా, ఇక్కడ కన్నా బైక్ దించడం చాలా టఫ్ ఉంది. ఎస్పెషల్లీ ఇందాక 2 కార్స్లో వీడియోస్ తీయలేదు కానీ అసలు దారుణం. ప్రాబ్లం ఏమంటే ఇది అసలు డస్ట్ మార్గం ఉందన్నమాట. ఇది శాండ్ అనేది నున్నగా ఉంది, దానివల్ల బండి ఎటు వెళ్తుందో కూడా తెలియట్లా. కార్ అయితే ఇట్లా పడేసారు చూడండి. ఈ కర్వ్స్ అన్న చాలా బెటర్ ఉన్నాయి కానీ నేను ఒక సెకండ్ ఎట్లా అని ఆలోచించా, అంత దారుణంగా ఉంది.
Subscribe. Oh my god. చాలా టఫెస్ట్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేశానప్ప నేను. స్టార్టింగ్లో ఏం లేదులే అనుకున్నా, పొంగ 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 చాలా టఫ్ ఉంది. Subscribe.